హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది అండ్ హైప్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక IPL 2026 సంబంధించిన చాలా అప్డేట్స్ అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు. సో అవన్నీ అప్డేట్స్ కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇక ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఈసారి IPL ఆక్షన్ వచ్చేసి అబుదాబిలో జరగబోతుంది. గత లాస్ట్ 2 yearsలో చూసుకుంటే దుబాయ్లో జరిగింది, జెద్దాలో జరిగింది. సో ఇప్పుడైతే అబుదాబిలో జరగబోతుంది. ఇక సెకండ్ న్యూస్ వచ్చేసి ముంబై ఇండియన్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ ట్రేడ్ అయితే చేసుకున్నారు. శార్దుల్ ఠాకూర్ అండ్ అర్జున్ టెండూల్కర్. లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు శార్దుల్ ఠాకూర్ని ముంబై ఇండియన్స్కి ఇచ్చారు అండ్ ముంబై ఇండియన్స్ వాళ్ళు అర్జున్ టెండూల్కర్ని లక్నో సూపర్ జైంట్స్కి అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ రెండు టీములలో బెనిఫిట్ అయ్యే టీం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది ముంబై ఇండియన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఖచ్చితంగా శార్దుల్ ఠాకూర్ వికెట్ టేకర్ బౌలరు. గతంలో కూడా చూస్తే అక్కడ చెన్నై సూపర్ కింగ్స్ గెలిచినప్పుడు 2018 అండ్ 21లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచినప్పుడు చెన్నై సూపర్కి హైయెస్ట్ వికెట్ టేకర్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి బౌలర్ అని చెప్పుకోవచ్చు శార్దుల్ ఠాకూర్. మొత్తం IPL కెరీర్లో చూస్తే 107 వికెట్స్ అయితే తీసుకున్నాడు. సో అండ్ బ్యాటింగ్లో కూడా చాలా క్రూషియల్ నాక్స్ అయితే ఆడతాడు. అండ్ IPLలో కూడా 20 బాల్ 50 అవుతుంది తనకి. అక్కడ ముంబై ఇండియన్స్కి నెంబర్ 8 ఆర్ నెంబర్ 9లో పర్ఫెక్ట్ సెట్ అవుతాడని చెప్పుకోవచ్చు. దట్టు హోమ్ కండిషన్స్ ఇతనికి చాలా తెలుస్తాయి. వానికంటే పిచ్ ఏ విధంగా ఉంటుంది అనేది. అండ్ న్యూ బాల్తో కూడా వికెట్లే తీస్తాడు. అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కూడా తీసేసే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది. సో కాబట్టి ఇలాంటి బౌలింగ్ ఆల్రౌండర్స్కి చాలా క్రూషియల్ అయితే అవుతుంది. ప్రతి మ్యాచ్ కూడా ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటారు. సో ఇవన్నీ చూస్తే గిట్ట ముంబై ఇండియన్స్కి చాలా అడ్వాంటేజ్ అయితే మనకైతే కనబడుతుంది. మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు అర్జున్ టెండూల్కర్ని అయితే తీసుకున్నారు. మరి ఇతను ఎంతవరకు రాణిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి ప్లేయింగ్ లెవెల్లో ఇతనికి ఛాన్స్ ఇస్తారనేది కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ముంబై ఇండియన్స్ వాళ్ళు మరొక ట్రేడ్ కూడా చేసుకున్నారు. షెర్ఫన్ రూథర్ఫర్డ్ అయితే తీసుకొచ్చుకున్నారు. గుజరాత్ జైంట్స్ అయితే ఇతనైతే ఇడిచిపెట్టింది. బట్ షెర్ఫన్ రూథర్ఫర్డ్ గత సీజన్లో చూసుకుంటే చాలా బెటర్ రానిచ్చిండు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే అరౌండ్ 157 అయితే ఉంది. 13 మ్యాచ్లో 291 రన్స్ అయితే స్కోర్ చేసిండు. స్ట్రైక్ రేట్ మంచి ఉంది. యావరేజ్ కూడా 32 ఉంది. సో కాబట్టి మరి ఇలాంటి ప్లేయర్ని అయితే అక్కడ గుజరాత్ టైటన్స్ వాళ్ళు అయితే వదులుకున్నారు. బట్ ముంబై ఇండియన్స్కి ఇద్దరు గన్ ప్లేయర్స్ అయితే వచ్చిల్లని చెప్పుకోవచ్చు. శార్దుల్ ఠాకూర్ అండ్ షెర్ఫన్ రూథర్ఫర్డ్. గత సీజన్లో ముంబై ఇండియన్స్కి అక్కడ మరి హార్దిక్ పాండ్యా తర్వాత పెద్దగా బ్యాటింగ్ అయితే కనబడలేదు. ఆ ఫినిషింగ్ టచెస్ అయితే రాలేవు. సో కాబట్టి అక్కడ మంచిగా స్లాట్ అయితే అవుతాడు అక్కడ షెర్ఫన్ రూథర్ఫర్డ్. అండ్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ అయితే క్రియేట్ చేసే అవకాశం అయితే మనకైతే కనబడుతుంది. సో రెండు ట్రేడ్లు కూడా చాలా బెటర్గా కనబడుతున్నాయి. ఇక మరొక న్యూస్ వచ్చేసి LG అండ్ DC మాకు షమ్మిని కావాలని అంటున్నారు. సో ఖచ్చితంగా ఇయాల్లో లేదా రేపు ఖచ్చితంగా ఈ న్యూస్ అయితే బయటకైతే వస్తుంది. ఖచ్చితంగా 100% ఇది అఫీషియల్ కూడా అయ్యే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే ఇండియన్ బౌలర్స్ లేరు, ఆక్షన్లో కూడా ప్రూవెన్ బౌలర్స్ అయితే లేరు. ఇది మినీ ఆక్షన్ కాబట్టి ఖచ్చితంగా షమ్మి కూడా అన్ని టీంలకు అవసరమవుతుంది. మెయిన్గా చూసుకుంటే గత సీజన్లో DCకి బౌలింగ్లో పెద్ద అయితే మన ఇండియన్ బౌలర్స్ అయితే కనవలేరు. అండ్ లక్నో సూపర్ జైంట్స్ కూడా బౌలింగ్లో వీళ్ళకి ప్రాబ్లం ఉంది కాబట్టి మొహమ్మద్ షమ్మి కోసం అయితే వాళ్ళైతే చూస్తున్నారు. మరి SRH కూడా మొహమ్మద్ షమ్మిని రిలీజ్ చేసే ఛాన్స్ మనకి ఎక్కువ కనబడుతుంది. సో కాబట్టి దానికన్నా ముందు ట్రేడ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ లక్నో సూపర్ జైంట్స్కి మొహమ్మద్ షమ్మిని ట్రేడ్ చేస్తే గిట్ట SRH వాళ్ళు డిమాండ్ చేసే ప్లేయర్స్ వచ్చేసి రవి బిష్ణోయ్. మన SRH కూడా స్పిన్ బౌలింగ్లో చాలా ఇబ్బంది అవుతుంది. రషీద్ ఖాన్ ఎప్పుడైతే రిలీజ్ చేసిందో అప్పటి నుంచి స్పిన్ బౌలింగ్లో చాలా ప్రాబ్లం అయితే మనకైతే కనబడుతుంది. ఆ మిడిల్ ఓవర్స్లో వికెట్ టేకింగ్ ఆప్షనే మనకైతే కనబడతలేదు. సో కాబట్టి రవి బిష్ణోయ్ని ఒకవేళ SRH తీసుకుంటే గిట్ట చాలా బెటర్ అయితే అవుతుంది. ఒకవేళ మొహమ్మద్ షమ్మిని అటిచ్చి రవి బిష్ణోయ్ని తీసుకుంటే గిట్ట బెటర్ అయితే అవుతుంది. విత్ రవి బిష్ణోయ్ అండ్ డేవిడ్ మిల్లర్ని కూడా వీళ్ళు అడిగే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఒకవేళ లక్నో సూపర్ జైంట్స్కి మొహమ్మద్ షమ్మిని గిట్ట ఇస్తే గిట్ట రవి బిష్ణోయ్ అండ్ డేవిడ్ మిల్లర్ ఇద్దరిని తీసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి క్లాస్ అయిన తర్వాత బ్యాటింగ్ కనవలేదు. అంకిత్ వర్మ నెంబర్ 6లో ఆడిండు. బట్ నెంబర్ 7లో మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి డెసిగ్నేటెడ్ ఫినిషర్ లైక్ మిల్లర్ గిట్ట వస్తే గిట్ట చాలా బెటర్ అయితే అవుతుంది. ఇక ఒకవేళ మొహమ్మద్ షమ్మిని ఢిల్లీ క్యాపిటల్స్తో ట్రేడ్ చేస్తే గిట్ట మరి మన SRH
అడిగే ప్లేయర్స్ వచ్చేసి ఫస్ట్ స్టార్క్ అయితే అడుగుతారు ఖచ్చితంగా. ప్యాట్ కమిన్స్ అండ్ మిస్టర్ స్టార్క్ కాంబినేషన్ డిఫరెంట్ అయితే ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్టార్క్ కోసం అయితే అడుగుతారు. ఒకవేళ ఇట కాదనుకుంటే ఇట ట్రిస్టన్ స్టబ్స్ కోసం కూడా వీళ్ళు అడిగే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎందుకంటే SA T20లో మన సన్ రైజర్స్ టీంకి ఇతనే కెప్టెన్ ఈసారి కాబట్టి మరి ఇతని కోసం కూడా అడిగే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇతను కూడా డౌన్ ది ఆర్డర్ వచ్చి మంచి మంచి కాంబినేషన్ అయితే ఆడతాడు. సో కాబట్టి మరి ఇతని కోసం కూడా మన SRH అడిగే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. లేదనుకుంటే ఇట్ట అశుతోష్ శర్మ వైపు కూడా వెళ్ళొచ్చు. అశుతోష్ శర్మ కూడా మరి మన తెలిసిగా డౌన్ ది ఆర్డర్ వచ్చి 1 చేత్తో మ్యాచెస్ గెలిపించిండు. సో ఇలాంటి ఫినిషర్ కూడా మనకి అవసరం ఉంది నెంబర్ 7 నెంబర్ 6లో. సో కాబట్టి మిస్టర్ స్టార్క్ గారు అశుతోష్ శర్మ ట్రిస్టన్ స్టబ్స్ పై ఫోకస్ అయితే చేస్తారు. ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ కి మొహమ్మద్ షమిని ట్రేడ్ చేస్తే గిట్ట, లేదంటే లక్నో సూపర్ జెయింట్స్ కి ట్రేడ్ చేస్తే గిట్ట ఫస్ట్ రవి బిష్ణోయ్ అయితే అడుగుతారు. అండ్ ఎలాంగ్ విత్ డేవిడ్ మిల్లర్ ఇద్దరిని డిమాండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మొహమ్మద్ షమిని ట్రేడ్ చేస్తే గిట్ట డేవిడ్ మిల్లర్, రవి బిష్ణోయ్. ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ కి ట్రేడ్ చేస్తే గిట్ట మిస్టర్ స్టార్క్ ట్రిస్టన్ స్టబ్స్ అండ్ అశుతోష్ శర్మ వీళ్ళపై కూడా డిమాండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మొహమ్మద్ షమిని ఢిల్లీ క్యాపిటల్స్ కి ట్రేడ్ చేస్తే గిట్ట. అండ్ ఇంకొక న్యూస్ వచ్చేసి RR వర్సెస్ CSK ఎప్పటి నుంచో నడుస్తుంది. మరి రవీంద్ర జడేజా వెళ్తాడట. బట్ ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే రవీంద్ర జడేజాది నాకు కెప్టెన్సీ కావాలా అని రవీంద్ర జడేజా అంటున్నాడట. సో అఫీషియల్గా మాత్రం అతని నోటి నుంచి అది రాలేదు. బట్ సోర్స్ చెప్తున్నాయి అక్కడ నాకు కెప్టెన్సీ వస్తేనే నేను మీ టీంలోకి వస్తానని అక్కడ రవీంద్ర జడేజా అంటున్నాడట. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఇప్పటివరకు ట్రేడ్ అఫీషియల్గా అయ్యేది. బట్ RR దగ్గర 8 స్లాట్స్ ఫారెన్ 8 స్లాట్స్ అట్లా ఉన్నాయి కాబట్టి అక్కడ ఏ ప్లేయర్నైనా రిలీజ్ చేసిన తర్వాతనే శామ్ కర్న్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో అందుకే ఇంకా డీల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి అక్కడ RR అండ్ CSK ట్రేడింగ్ విషయం అనేది. ఓవరాల్గా చూసుకుంటే మొహమ్మద్ షమి మరి ఏ టీంకి వెళ్తాడు, ఢిల్లీ క్యాపిటల్స్కి వెళ్తాడా లేదంటే లక్నో సూపర్ జెయింట్స్కి వెళ్తాడా అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ లక్నో సూపర్ జెయింట్స్ దగ్గరికి వెళ్ళి అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర నుంచి వెళ్ళి మరి మన SRHకి ఏ ప్లేయర్ వస్తే బెటర్ ఉంటుందో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఇక నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే షేన్ వాట్సన్ KKRకి అసిస్టెంట్ కోచ్గా వస్తున్నాడు. సో కొన్ని రోజుల క్రితమే అక్కడ అభిషేక్ నాయర్ని హెడ్ కోచ్గా నియమించిల్లు. ఇప్పుడు అసిస్టెంట్ కోచ్గా షేన్ వాట్సన్ అయితే వస్తున్నాడు. అండ్ ఈ మినీ యాక్షన్లో మరి KKR దగ్గరనే ఎక్కువ పర్సన్ ఉండే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే KKR మరి యాక్షన్లో ఏ విధంగా పర్ఫార్మ్ చేస్తారనేది కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గైస్ ఓవరాల్గా చూసుకుంటే ఈ IPL 2026 ఆక్షన్ గురించి మన ఛానల్లో ప్రతి చిన్న అప్డేట్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీ ఫేవరెట్ టీం ఏదో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే